తీసుకొస్తారని త్వరగా బస్తీకి పరిగెడుతూ క్యాంప్లోకి వెళ్లి వాళ్ళ బెడ్ మీద టెడీబేర్ ఉండడం చూసి తీసుకుని రిలాక్స్ అవుతుందో లేదో వెనకే బస్ వెళ్లిపోతున్న సౌండ్ వినిపిస్తుంది. కంగారుగా బయటకొచ్చి చూసేసరికల్లా ఆ బస్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. క్యాసీ వెనకాలే ఎంత స్పీడ్ గా పరిగెట్టినా అన్ఫార్చునేట్లీ రీచ్ అవ్వలేక వెనకే ఉండిపోతుంది. మరోవైపు పెద్దవాళ్ళందరినీ ఆర్మీ ఒక రూమ్ లో గ్యాదర్ చేసి ఈ కొలనల్ వాళ్ళ దగ్గర ఏం చెప్తాడంటే అదర్స్ 4th వేవ్ ని స్టార్ట్ చేసేశారు. ఇకపై మీరు చూసే ప్రతి హ్యూమన్ మనిషి కాదు, అవి మనుషుల్ని పొసెస్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఏలియన్స్ మనలా తిరుగుతున్నారు. చిన్నపిల్లలు నార్మల్ గానే ఉన్నారో లేదో ఈజీగా డిటెక్ట్ చేసేయొచ్చు, కానీ పెద్దవాళ్ళని చెక్ చేయడం చాలా కష్టం. అందుకే వీళ్ళు ఇక్కడున్న రెఫ్యూజీస్ ని డివైడ్ చేసి పిల్లల్ని ముందు బేస్ కి పంపించేశారు. మిమ్మల్ని చెక్ చేయడానికి కూడా మా దగ్గర ఒక దారుందని కొలనల్ అంటూ ఉంటే ఇది విని ఆల్రెడీ భయంలో ఉన్న ప్రజలు ఇంకొంత కంగారు పడుతూ మిమ్మల్ని మేమెలా నమ్మడం, ముందు మా పిల్లలెక్కడ, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారా, ఫస్ట్ మేము వాళ్ళని కలవాలని గొడవ పడతారు. ఈ సమయంలోనే బస్ మిస్ చేసుకున్న క్యాసీ కూడా వాళ్ళ నాన్నని వెతుకుతూ ఈ రూమ్ వైపుకి వస్తుంది. అయినా లోపల గొడవ జరుగుతుంటే